హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలి డిజైన్ బై చిన్ని వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి డెస్క్టాప్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళు స్క్రిప్ట్ చేసేయచ్చు. ఇది ఏరియా అంతా మాత్రం మనం డెస్క్టాప్ అని అంటారు. ఈ మనకి కనిపిస్తున్న ఈ పిక్చర్ని వాల్పేపర్ లేదా బ్యాక్గ్రౌండ్ అని అంటారు. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న వీటినన్నిటిని కూడా ఐకాన్స్ అని అంటారు. సింగిల్ టైం ట్యాప్ చేస్తే సెలెక్ట్ అవుతాయి, అదే డబుల్ టైం ట్యాప్ చేసామే అనుకో ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఓపెన్ అయ్యి కనిపిస్తున్నాయి కదా, ఈ విండోలో క్లోజ్ చేయాలంటే ఈ విండోకి రైట్ సైడ్ ఉన్న కార్నర్లో ఇంటూ బటన్ పై క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఈ డెస్క్టాప్ క్రింద కనిపిస్తున్న దీన్ని టాస్క్ బార్ అంటారు. ఈ టాస్క్ బార్లో మనం కనిపిస్తున్నాయి కదండి అప్లికేషన్స్, అవి మనం ఎక్కువగా ఏమైతే యూజ్ చేస్తామో అవే కనిపిస్తాయండి. అవి పిన్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది. మనం ముందుగా టాస్క్ బార్లో ఉన్న స్టార్ట్ బటన్ విండోపై క్లిక్ చేద్దాం. స్టార్ట్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత అవి ల్యాప్టాప్లో ఏమైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆల్ యాప్స్ అని ఉంది కదా, అవి ఓపెన్ చేస్తే కింద మనకి ఏమైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తాయి. మనకి ఇక్కడ రికమెండెడ్ అని ఉంది కదండి, దాని కింద అకౌంట్ సింబల్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే అందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. చేంజ్ అకౌంట్ సెట్టింగ్, లాక్, సైన్ అవుట్. మనకి అకౌంట్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, లాక్ చేంజ్ చేసుకోవచ్చు, లాక్ పెట్టుకోవచ్చు, సైన్ అవుట్ కూడా చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ ఉంది కదా, దాన్ని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత విండో బటన్పై మళ్ళీ క్లిక్ చేస్తే అక్కడ సెట్టింగ్ కూడా ఉంది కదా, ఆ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మనకి చూడండి ఫ్రెండ్స్, మనం యూజ్ చేస్తున్న అకౌంట్, ఇన్స్టాల్డ్ యాప్స్, వైఫై, మౌస్ పాయింటర్ అండ్ టచ్, ఇవన్నీ కనుక మనకు అక్కడ కనిపిస్తాయి. మినిమైజ్ అయితే మినిమైజ్, మ్యాక్సిమైజ్ అయితే మ్యాక్సిమైజ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చిన తర్వాత టాస్క్ బార్లో మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదండి, దాన్ని టాస్క్ లీవ్ అంటారు. అవి మనం రీసెంట్గా చూసినవి కనిపిస్తాయి. మనం ఏమైతే చూస్తున్నామో అవన్నీ కూడా మనం ఒక టాస్క్ లీవ్లో చూసుకోవచ్చు. పక్కన ఎల్లో బటన్ ఉంది కదండి, అది ఫైల్ మేనేజర్. దాన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి అందులో ఫైల్స్, ఏమైతే ఫైల్స్ ఓపెన్ చేస్తామో అవన్నీ మనకి అందులోనే కనిపిస్తాయి. డౌన్లోడ్ చేసిన ఫైల్స్, మ్యూజిక్స్, వీడియో, డెస్క్టాప్ కెమెరా, దిస్ పిక్, నెట్వర్క్, ఆల్ మనకి ఏమైతే కావాలో, ఏమైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూసారండి, మినిమైజ్ చేసుకోవాలన్నా మ్యాక్సిమైజ్ చేసుకోవాలన్నా సరే లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసారా, వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, డిస్కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. లాంగ్వేజ్ కూడా అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవడం, సౌండ్, అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్లో కూడా మనకి ఏమైతే సెట్టింగ్స్ ఉన్నాయో ఇందాక చెప్పాను కదా, అవన్నీ చేసుకోవచ్చు. మనం వస్తే కనుక లెఫ్ట్ బటన్ ప్లే క్లిక్ చేస్తే కనుక వ్యూలోకి వెళ్తే కనుక చూసారా, లార్జ్ ఐకాన్స్, మీడియం ఐకాన్స్, స్మాల్ ఐకాన్స్, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అదే షార్ట్ బైలోకి అయితే నేము, సైజు, ఐటెం టైపు, డేటు, మోడిఫైడ్ అన్నీ కనిపిస్తాయి. అదే న్యూలోకి వెళ్తే కనుక మనం న్యూ ఫోల్డర్ క్లిక్ చేసి చూసారా, న్యూ ఫోల్డర్ ఓపెన్ అయ్యిద్ది. అక్కడ మనం నేమ్ కూడా పెట్టుకోవచ్చు. డెస్క్టాప్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ.